ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృషి గీతు వ్లాగ్స్. ఇంకివాల్టి మన వ్లాగ్ ఏంటంటేనండి, మా పాప క్రాప్ టాప్ కలెక్షన్స్ అన్ని మీకు చూపిస్తానండి. ఇప్పుడు 1 by 1 స్టార్ట్ చేస్తానండి. మా పాప ఫస్ట్ క్రాప్ టాప్ అండి, మంచి బ్రైట్ రెడ్ కలర్ అండ్ సిల్వర్ జెర్రీ అండి. ఇది నేను టాన్లో ఏం కట్ చేపిలేదండి. ఇది శారీ అండి. శారీ నాకు 3000 పడిందండి. నేను ఇది క్షేత్ర కలెక్షన్స్లో తీసుకున్నానండి. దీనికి బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ మాత్రం ఎల్ఎంలో తీసుకున్నానండి, నెల్లూరులో. దీనికి మాత్రం నెక్ యోక్ పార్ట్కి, హ్యాండ్స్ స్లీవ్స్కి ఇలా శారీ క్లాత్తోనే ఇలా మొత్తం ఓవరాల్ ప్రిల్స్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేయించానండి. ఇది ఓవరాల్ లుక్. దీని స్టిచ్చింగ్ అంతా నేను క్షేత్ర కలెక్షన్స్లో చేయించానండి. నేను ఆల్మోస్ట్ స్టిచ్చింగ్స్ మొత్తం నేను క్షేత్ర కలెక్షన్లో చేయిస్తానండి. ఆంటీ అయితే చాలా బాగా చేపిస్తారు, అందుకని. నెక్స్ట్ సెకండ్ పావడ అండి, మంచి మెంత్ కలర్కి పింక్ అండి. ఇది నేను ఎల్ఎంలో తీసుకున్నానండి. నాకు అప్పుడే ఇది మీటరు, నేను మా పాప 3rd బర్త్డేకి తీసుకున్నానండి. ఇది నాకు అప్పుడే ఇది మీటర్ వచ్చేసి 750 పడిందండి. దీనికి క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి. దీనికి వచ్చేసి ఇంక ఈ బ్లౌజ్ తీసుకున్నానండి, ఇలా చిన్న చిన్న బూటీస్తో. బెనారస్లో, సాఫ్ట్ బెనారస్లో తీసుకున్నానండి. బ్లౌజే నాకు 750 పడిందండి. దానికి ఇలాగా బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, ఇప్పుడు ఇవి చాలా ఫేమస్ అయినాయి. ఇలా ఇచ్చేసి మళ్ళీ బ్లౌజ్ దాంతో ఇలా బార్డర్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ప్రిల్స్ పెట్టించానండి. పావడ ఓవరాల్ లుక్ అండి. పావడకి ఇలా హ్యాంగింగ్స్ పెట్టించేసాను. బ్లౌజ్కి ఇక్కడ మళ్ళీ కింద పాటుకు వచ్చేసరికి ఇలా ఇక్కడ ప్రిల్స్ పెట్టించానండి. ఇంకా ఇది కూడా నేను క్షేత్ర కలెక్షన్స్లోనేనండి స్టిచ్ చేయించింది. పావడ ఓవరాల్ లుక్ అండి. ఇది వేసుకుంటే మాత్రం చాలా బ్రాండ్గా ఉంటుందండి పాపది. దెన్ నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇంకా ఇది 3rd వన్ అండి. బెనారస్ పైతాని అండి. దీన్ని నేను క్షేత్ర కలెక్షన్స్లో తీసుకున్నానండి. నాకు పావడ క్లాతే 7500 పడిందండి. ప్యూర్ బెనారస్ పైతాని అండి. ఇవ్వండి. దీనికి ఓవరాల్ పైతాని బ్లౌజ్ వచ్చిందండి. పావడాకి ఇలా అన్ని పావడాలు పెట్టించినట్టు థ్రెడ్స్ పెట్టకుండా ఇక్కడ 3 ఇంచెస్ ఇలా పట్టిలాగా పెట్టించి ఇలా హుక్స్ పెట్టించామండి. అంటే చిన్నపిల్లలకి మనము ఇప్పుడు ఎక్కువ ఇలా దారాలు కడితే అవి జారిపోతున్నాయండి. ఇంక ఇలా అయితే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. ఇంకా దీని బ్లౌజ్కి వచ్చేసరికి ఇక్కడ పైన 3/4 హ్యాండ్స్ పెట్టించేసానండి. 3/4 అంటే ఇక్కడ ఇప్పుడు మామూలుగా మనం పొడుగు హ్యాండ్స్ పెట్టించుకుంటున్నాం కదా, అలా పెట్టించేసి ఇక్కడ వచ్చేసి ఒక 3 పైన షోల్డర్ పైన మాత్రమే ఇలా కుచ్చు పెట్టించానండి. ఇంకా కింద వచ్చేసరికి ఇలా కరువు లాగా వచ్చేసి ఒక 1 ప్రిల్ ఇచ్చారండి. ఇక్కడ కట్టిచ్చేసి బ్లౌజ్కి ఇక్కడ ఇలా హ్యాంగింగ్స్ పెట్టించేసానండి. ఇంకా దీని స్టిచ్చింగ్ కూడా క్షేత్ర కలెక్షన్సేనండి. ఇంకా అగైన్ పావడానికి మీకు నేను స్టిచ్చింగ్ ఎక్కడ అని చెప్పనక్కర్లేదు. ఓవరాల్ వీటిలో అన్నిట్లో క్షేత్ర కలెక్షన్స్లోనేనండి నేను గుర్తించింది. ఎక్సెప్ట్ వన్ మాత్రమే హైదరాబాద్లో గుర్తించాను. ఇప్పుడు మీకు దాన్ని చూపిస్తాను. ఇదండి హైదరాబాద్ నార్సింగ్లో అండి తీసుకొచ్చింది. ఇది జూట్ అండి. జూట్కి మంచిగా ఇలా థ్రెడ్తో ఫ్లవర్స్ వచ్చినాయి.
మిర్రర్స్ వచ్చింది వర్క్ వచ్చేసరికి. ఇంకా దీని బార్డర్ అండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్లో అండి, సేమ్ ఫ్లవర్స్తో తీసుకున్నామండి. ఇది ఇలాగా. దీని హ్యాండ్స్ వచ్చేసరికి ఇంకా ఇలాగే పావడా క్లాత్లో తీసేసి హాఫ్ కుచ్చులు, బాహుబలి హ్యాండ్స్ అండి, అగైన్ బాహుబలి హ్యాండ్స్. దీని స్టిచ్చింగ్ కూడా హైదరాబాద్లోనేనండి చేపించింది. దీని మా మామూలు పావడా లాగా ఉంచకుండా ఇలా బాడీ పావడా లాగా కుట్టించామండి. పావడా ఓవరాల్ లుక్ అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి ఇప్పుడు. ఇదండి బెనారస్ అండి. ఈ పావడా గురించి ఫస్ట్ మీకు చెప్పేటప్పుడైతే మాత్రం మీరు కూడా నేను చేసిన మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దండి. మీకు చెప్పడానికే నేను ఇది చూపిస్తున్నాను. ఈ బెనారస్ వచ్చేసి నేను దినేష్లో తీసుకున్నానండి. 800 పడిందండి నాకు మీటరు. ఇది 3 times వేసేసరికి అసలు కలర్ అంతా పోయింది, లైట్ కలర్లోకి వచ్చేసింది. కానీ నేను తీసుకునేది మాత్రం డార్క్ చిలక పచ్చండి. దీని బ్లౌజ్ అండి. వెనక్కి ఇలా పాట్ నెక్ ఇచ్చేసాం, ఫ్రంట్ మళ్ళీ ఇలా ప్రిల్స్ ఇచ్చేసాను. దీనికి మళ్ళీ హ్యాండ్స్ అంటే ఇవి హాఫ్ బుట్ట హ్యాండ్స్ పెట్టించామండి దీనికి. ఇవి బెనారస్ ఎక్కువ వేసుకుంటే మన పిల్లలు కంఫర్ట్గా వేసుకోలేరండి. ఇంక ఇవి ఇలా చూడండి మొత్తం పీసులు, పావడాకు కూడా అండి. ఈ బెనారస్ అయితే చిన్నపిల్లలకి అస్సలు తీసుకోవద్దండి. నేను ఇప్పుడు వేస్ట్ అండి తీసుకోండి. మా పాప అయితే అస్సలు వేసుకోవట్లేదు. ఇది చూసాకేమో బాగుంది, కానీ వేసుకోవాలంటే మాత్రం పాప కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇది నాకు దీని స్టిచ్చింగ్ కూడా నేను క్షేత్ర కలెక్షన్స్లోనే చేయించేసాను. ఇది నాకు అప్పుడు స్టిచ్చింగ్ క్లాత్ అంతా 5000 అయ్యిందండి. నాకు ఆ 5000 లాస్ అండి ఇప్పుడు ఇంక డ్రెస్ వల్ల. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ అండి, ఇది రీసెంట్గా కుట్టించామండి. నవంబర్లో కుట్టించానండి దీన్ని. లాస్ట్ కార్తీక మాసంలో మా ఆడపడుచు వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అంటే కుట్టించానండి. ఎల్ఎంలో తీసుకున్నానండి. ఇది మీటర్ వచ్చేసి 750 చెప్పారు. నాకు లాస్ట్ ఇంకా 550 600కి ఇచ్చారండి ఫైనల్ కాస్ట్ దీనికి. ఎల్ఎంలో క్లాత్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండీ కదండి. ఇది నేను 4 meters ఇది తీసుకున్నాను విత్ బ్లౌజ్. ఆ 4 metersతోనే బ్లౌజు పావడా స్టిచ్ చేయించానండి. పాప బ్లౌజ్ మోడల్కి వచ్చేసరికి ఇలా ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టి టెంపుల్ నెక్ పెట్టించానండి. బ్యాక్ ఇలాగా. హ్యాండ్స్కి ఇలా ఫుల్ ఇలా హ్యాండ్స్ పెట్టించి వీటికి పైన ప్రిల్స్ ఇచ్చానండి. అంతేనండి. దీనికి జార్జెట్ చున్నీ తీసుకొని డై చేయించానండి. చున్నీకి ఇలా లేస్ వేయించాను. పావడా సెట్ వచ్చేసరికి ఇదండి. ఇది మనం హాఫ్ శారీ లాగా వేసుకోవచ్చు, క్రాప్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు. దీని స్టిచ్చింగ్ కూడా క్షేత్ర కలెక్షన్సేనండి. ఆంటీ అయితే ఇది తీసుకెళ్ళి ఇచ్చేసి, ఆంటీ నాకు మా పాపకి ఇలా కావాలి అని చెప్తే ఆంటీ మనం ఈ అనుకున్న దానికంటే అవుట్పుట్ అయితే చాలా బాగిస్తారండి. నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ అండి అలాగే లాస్ట్ వన్ కూడా. ఇది వచ్చేసి మన సమ్మర్లో కుట్టించామండి. ఇది కూడా ఎల్ఎంలోనే తీసుకున్నానండి. ఇది మీటర్ వచ్చేసి 650 అండి.
సాఫ్ట్ బెనారస్ మీద ఇప్పుడు ఇది ట్రెండీగా ఉందండి. దీనికి ఇలా లేస్ వచ్చేసింది, చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ పెట్టేసి బ్యాక్ ఓపెన్ పెట్టించేసానండి, డీప్ నెక్ పెట్టించేసాను బ్యాక్. ఇలాగా టాజిల్స్ ఇచ్చేసానండి, డబల్ లేయర్ వేయించానండి థ్రెడ్స్, అంటే కొంచెం డీప్ పెట్టించేసి ఇలాగ ఇచ్చానండి. దీని ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను మీకు. దీనికి చున్నీ అండి, రెడీమేడ్ చున్నీ నాకు ఎగ్జాక్ట్గా కలర్ దొరికిందండి. ఆ మెరూన్ది దొరకలేదండి. నాకు చున్నీయే జార్జెట్దే 2000 అయిందండి. ఇంకసారి మాత్రం ఎగ్జాక్ట్గా చున్నీ దొరికింది. ఎల్ఎంలోనేనండి, 750 అండి. ఈ చున్నీ అయితే చాలా బాగుందండి, మొత్తం కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ మధ్యలో బూటీస్ వచ్చి కింద పక్క కూడా మొత్తం జర్రీతో కట్ వర్క్ ఇచ్చేసారండి. ఇంకా దీని ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. ఇవండి మా పాప క్రాప్ టాప్స్. వీటిల్లో మీకు ఏది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.